బోర్డు అంత ఖాళీగా ఉంది కదా స్థలం. అది అక్కడ గవర్నమెంట్ భూమిని వాళ్ళు తీసుకున్నారనే కదా జగన్ ఉన్నప్పుడు అది తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటిది. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు. అది ఎందుకు ఇవ్వరు? అది వాళ్ళ భూమి కూడా కాదు, ప్రభుత్వ భూమి అది. అది ఎందుకు ఇవ్వరు? అయ్యేం వాళ్ళు కబ్జా చేసి వాళ్ళకి ఎంతకని రెగ్యులరైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి. మరి అయ్యవచ్చుగా మీరు ఎందుకు వీరు జనాల భూములు లాక్కుంటారా? వాడికి కష్టార్జితాన్ని లాక్కుంటారా? తక్కువకి ఇస్తారా? అది భూమి ప్రభుత్వ భూములు ఇవ్వండి. మీరు ప్రభుత్వ భూములు ఇవ్వకుండా ఎప్పుడైతే ఇచ్చేస్తారో రివోల్ట్ వస్తారు. అక్కడ ఒక చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూసేకరణ అంటున్నారు. భూసేకరణ చేయండి. భూసేకరణ అనేటువంటి 3 రెట్లు. అదేదో మీరు రిజిస్ట్రేషన్ వాల్యూలు మీరు ఆ ఏరియాలో జీవోలు ఇచ్చేసి, అంటే మీ రూల్ ప్రకారం ఏదో 5 లక్షలు 10 లక్షలు అనకండి. ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ఎట్టుందో దానికి 3 రెట్లు ఇవ్వండి. ప్రతి రైతు తెచ్చి మీకు చేతిలో పెట్టిస్తాడు, నమస్కారం పెడతాడు. అంత ఇచ్చి ఇక్కడ 90 పైసలకి ఇవ్వాలంటే అవుతుందా? అది కదా మరి. ఇక్కడ రూపాయికి ఎకరం ఇవ్వడం అంటే వ్యవహారం కాదు కదా. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి వచ్చేసరికి సార్, మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి అన్నారు. మిథున్ రెడ్డి ద్వారానే నిధులు మళ్లించారు. ఈ తీగలాగితే ఎలా వెళ్ళింది దొరుకుతుంది అనుకున్నాను. దాదాపు 70 రోజులు పైగా అనుకుంటారు, 72-73 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా సిట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనేది, అంటే ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు లోపలేస్తారా, అసలు సరైన ఆధారాలే. కానీ ఒక్కొక్కరు బయటకు అయితే వస్తున్నారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చేసారు మొత్తం మీద. ఆయన అంటే బెయిల్ టైం అయిపోయింది, బెయిల్ మీద బయటకు వచ్చేసారు. సాధించింది ఏంటి లిక్కర్ స్కామ్ లో? నిజంగా ఆ లింక్ దొరికిందా, లేదంటే వీళ్ళు అన్నట్టు ఆధారాలు లేని ఒక నిరాధార కేసుగానే ఇది ఇంకా తేలిపోబోతుందా? ఇప్పుడు వాళ్ళకి కూడా ఇందులో ఎవరికో శిక్ష పడాలన్న కోరిక ఏం లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎలా చెయ్యాలన్నది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, బాబు గారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న సంస్థను పట్టుకున్నారు.